హాయ్ హలో అండి. ఇంట్లో డయాబెటిక్ వాళ్ళు ఉన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా, లేదా కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోవాలన్నా ది బెస్ట్ హెల్దీ ఫుడ్ అండి ఇది ఇది కిన్వా విత్ పెసరపప్పుతో చేసిన పొంగల్. ఇంట్లో అందరూ హ్యాపీగా తినొచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, నేనండి మీ కపిలంటూ కుకింగ్ అండ్ మోర్కి స్వాగతం. ఇందుకోసం నేను ఒక 2 కప్పులు కిన్వా తీసుకున్నానండి. ఇది చాలా చాలా బాగా టేస్టీగా కూడా ఉంటుంది. మనమేం ఇబ్బంది పడుతూ తినక్కర్లేదు. అందులో కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇందుకోసం నేను ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసుల వరకు కిన్వా తీసుకున్నాను. ఈ 2 గ్లాసుల కిన్వా డైరెక్ట్గా నేను కుక్కర్లో పోసుకుంటున్నానండి. తర్వాత 1 గ్లాస్ వరకు పెసరపప్పు కూడా పోసుకోవాలి. 2 కప్పులు కిన్వాకి 1 కప్పు పెసరపప్పు. లేదు అంటే 2 ఈక్వల్గా కూడా పోసుకోవచ్చు. నేనైతే 1 కప్పు పెసరపప్పు మాత్రమే పోసుకుంటున్నాను. అలా పోసుకొని వాటిని శుభ్రంగా 1కి 2 సార్లు బాగా కడగాలి వాటర్లో. ఇప్పుడు వాటర్ పోసి బాగా 2 సార్లు శుభ్రంగా కడుగుతున్నాను. కడిగేశాక దీనికి 3 కప్పులు టోటల్కి 6 కప్పుల వరకు వాటర్ పోస్తున్నాను. ఈ 6 కప్పులు వాటర్ పోసుకున్నాక తర్వాత ఇంకో 2 కప్పులు నీళ్ళు కూడా పోయాల్సి వస్తుంది. ఎందుకంటే కిన్వా ఉడికాక దగ్గర అవుతుందండి బాగా. కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. అందుకని పొంగకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో ఒక 5-6 పెప్పర్ వేస్తున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా తుంచేసి వేస్తున్నాను. వేసేసి 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టకుండానే మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెడుతున్నాను. అలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాక అప్పుడు మనం మూత పెట్టుకుంటే చక్కగా పొంగకుండా ఉంటుంది. అప్పుడు ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. దీనిలో మరో 2 కప్పులు నీళ్లు కూడా యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసి ఇంకొక 2 నిమిషాలు అలా మనం ఉడికించుకోవాలి. ఈ పొంగల్ అందరూ ఇష్టపడతారండి. ఇది లంచ్కి కానీ, డిన్నర్కి కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ దేనికైనా బాగుంటుంది. నేనైతే లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందరూ ఇష్టంగా కూడా తింటారనమాట. ఒక 1/2 ఇంచ్ అల్లం కూడా ఇందులో తురుముతున్నాను. అల్లం కూడా పంట కింద పడితే చాలా బాగుంటుంది ఈ పొంగల్లో. చాలా సింపుల్గా ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకుందాము. చిన్న కడాయిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసాను. ఇందులో నెయ్యి వేడెక్కింది. నెయ్యి వేడెక్కాక కొద్దిగా పెప్పర్ కూడా నేను 1/2 స్పూన్ పెప్పర్ కొంచెం కచ్చాపచ్చాగా దంచి పక్కకు పెట్టుకున్నాను. ముందుగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి దోరగా వేయిస్తున్నాను. ఆవాలు చిట్టుపట్టమంటే ఆవాలు కూడా చాలా బాగా అనిపిస్తాయి ఈ పొంగల్లో. ఇప్పుడు నేను ఒక 3 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకున్నాను. అలా వేసుకున్నాక మనం దంచి పెట్టుకున్న పెప్పర్ కూడా యాడ్ చేయాలి. ఒక 5-6 జీడిపప్పు పలుకులు కూడా వేసాను. ఇప్పుడు కరివేపాకు వేసేసి కలుపుకోవాలి. కొంచెం ఇంగువ చాలా టేస్టీని ఇస్తుందండి ఈ పొంగల్కి. ఇంగువ కూడా వేసాను. ఇప్పుడు కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేను. ఈ తాలింపును మనం పొంగల్లో మిక్స్ చేసేసుకుందాము. కమ్మటి వాసన వస్తుందండి. పెసరపప్పు, క్విన్వా మంచి కాంబినేషను. రెగ్యులర్గా చేస్తుంటాను నేను ఇది. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. కమెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.